హలో, నమస్కారం అండి. క్యారెట్ హల్వా చేస్తున్నా. ఫస్ట్ బౌల్లో నెయ్యి వేసిందండి. ఇప్పుడు క్యారెట్ తురిమి ఇందులో వేసి నేతిలో వేపుతున్నాను. దీన్ని పచ్చివాసన పోయేదాకా వేపాలి. క్యారెట్ హల్వా బాగుంటుంది. మీరు అందరూ చేసుకుంటారు, దాన్ని చేసే విధానాన్ని బట్టి క్యారెట్ హల్వా దాని వాసన పచ్చి వాసన వేయినాక మనం అన్నీ వేసి క్యారెట్ హల్వా చేస్తే ఎంత బాగుంటుందో తింటే. ఏమో మా మనవరాలు చెయ్యని తగులుతుంది. అందుకని క్యారెట్ హల్వా చేస్తాను. హాలిడేస్ వచ్చింది కదండి, అదొకటి రోజు చేయమని అంటారు. చేస్తాను క్యారెట్ హల్వా. పచ్చి వాసన వేదాకా వేస్తాను. కొంచెం దగ్గరికి రావాలి క్యారెట్. దీనికి కావాల్సింది ఏంటిది? క్యారెట్ తురుము. మనం అందాజాన్ని బట్టి మనం క్యారెట్ 5 10 ఇట్లా దాన్ని బట్టి చేసుకోవచ్చు. క్యారెట్ తురుము పచ్చివాసన వేదాకా వేపుకొని దగ్గరికి రావాలండి. దీన్ని దగ్గరికి వస్తే పచ్చివాసన పోతుంది. చూడండి, చూడండి ఎలా చేస్తానా. మీరు కూడా నా ఛానల్ను పైకి తీసుకురండి. కొంచెం నెయ్యి తక్కువైనా కూడా మనం మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి అయింది. కొంచెం నోట్లో వేసుకొని చూస్తే పచ్చి ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా, బ్రౌన్ అంటే ఇదే బ్రౌన్ ఉంటుంది కానీ కాకపోతే అదో మామూలుగా కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం. కొంచెం పచ్చిగా ఉన్నది, ఇంకా కొంచెం వేపాలి. ఇందులో కొబ్బరి కూడా వేస్తాను, పచ్చి కొబ్బరి కొంచెం. పచ్చి కొబ్బరి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దగ్గరికి అయింది. కొబ్బరి కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేస్తాను. కొన్ని పడతాయి, పాలు ఎక్కువ పట్టాయి. ఒకటి చిన్న టీ గ్లాసులు కూడా పట్టాయి, అందులో సగం. పాలల్లో మంచిగా వేగాలి. కొన్ని పోస్తాం పాలు.
చక్కెర వేస్తున్నా. ఇప్పుడు చక్కెర స్పూన్ బట్టి వేసుకోవాలి. క్యారెట్ తురుము ఎక్కువ ఉంటే దానికి సమానం వేసుకోవచ్చు. కొంచెం కాబట్టి నేను స్పూన్ తోటి వేస్తాను. మనం తీపిని బట్టి వేసుకోవాలి. ఆరు స్పూన్లు వేసిందండి. బాగా కలపాలి. ఇది దగ్గర అయ్యేంత వరకు కలపాలంటే అడుగడుకోవద్దు. చక్కెర వేసాను కదా, ఇది మొత్తం చక్కెర పానకం అంతా మిశ్రమం మొత్తం దీన్ని పడుతుంది హల్వాకు. ఇది యాలకుల పొడి, చక్కెర వేసిన, పాలు పోసిన, పచ్చి కొబ్బరి వేసిన, తీపిని బట్టి చక్కెర వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్. క్యారెట్ హల్వా అన్నీ సమభాగంలో కలిసినాయి. చూడమ్మా చక్కెర కలిసిందా? చూడు ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందమ్మా. అయిపోయింది క్యారెట్ హల్వా రెడీ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. నా క్యారెట్ హల్వాని చూడండి ఎలా చేసిందో. నాకు మీరు లైక్ చేస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ.